ఏంటి సంబర్ ఏలూరు ముంజికాయల ఏం మాట్లాడుతున్నా? వెల్కమ్ టు మా ఛానల్ JRK కొల్లూరు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇకపోతే ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ముంజికాయలు అనేది మనోడు తుక్కులేపెడతాడండి. వీటిని నా చిన్నప్పుడు తినడానికి చెరువు గట్ల అంటే తిరిగేసేవాళ్ళం. నా చిన్నతనంలో ఎవరు వీటిని అమ్మేవారు కాదు. ఇకపోతే మనోడు తనుల కింద బలే వలుస్తున్నాడు. ఏలూరు నుండి విజయవాడ వెళ్తున్నప్పుడు చెక్ పోస్ట్ లో వీటిని అయితే సంబర్ లో అమ్ముతూ ఉంటారు ఎక్కువగా. మా ఇంట్లో ఉన్న ఇళ్ళలో ఎప్పటి నుంచో అడుగుతుంది ముంజికాయలు కావాలని చెప్పి. మనకంత సినిమా లేదులే, నేనేమన్నా విక్టరీ వెంకటేష్ అనుకుంటున్నావు. ఏలూరు మధ్యాహ్నం టైంలో పని ఉందని చెప్పి రావడంతో మనోడైతే కనిపించాడు. ఏకంగా మనోడు డజన్ 70 రూపాయలు అయితే చెప్పాడు. కనీసం 50 రూపాయలు కూడా ఇమ్మన్నాము, అయినా ఇవ్వనని చెప్పాడు. అని చెప్పి 100 రూపాయలు ముంజికాయలు అయితే ఇమ్మన్నాము. ముంజికాయలు అన్ని వేసిన తర్వాత అన్ని లేతగానే ఉన్నాయన్నమాట. చూడడానికి ఏంటంటే తింటే కూడా ప్రతి ఒక్కటి కూడా లేతగానే కనిపిస్తుంది. మా ఆవిడ ఇంటికి వెళ్ళక ముందు ఇక్కడే మొదలెట్టేసింది తినడం. కవర్ నిండా 100 రూపాయలకి అయితే మనోడు ఇచ్చాడు. ఇంకో కవర్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఈ కవర్ కొట్టేటప్పటికి ఉన్న కవర్ అంతా తినేసింది మా ఆవిడ. పక్కనున్న మామిడిపాయలు కూడా అడిగింది కానీ రేట్ ఎక్కువ చెప్పారని చెప్పి ఆగిపోయింది. ఇక బండి మీద పెట్టిన మరి కుమ్మేస్తుంది అనమాట ముంజికాయలు. చూడండి 2 కవర్లు కూడా. ఏదైనా నచ్చిన ఫ్రూట్ మాత్రం దొరికిందంటే మాత్రం స్పాట్ లో ఒకటైనా తింటుంది అక్కడే. ఆరులో మనోడు అమ్ముతున్నాడు పాల సపోటా అని చెప్పి అమ్ముతున్నాడు. దీంట్లో ఏ మాత్రం పాలు ఉంటాయని చెప్పి అక్కడే ఓపెన్ చేసి మా ఆవిడ కుమ్మేస్తుంది. వీటిలో నిజంగా పాలున్నా ఎండకి ఈ పాలు కాస్త నీళ్ళైపోతూ ఉంటాయి. ఎంత బాగా కాస్తుంది ఎండ అనేది. ఎండ అయితే ఎన్ని డిగ్రీలు కాస్తుందో తెలియదు కానీ పొయ్యి మీద పొయ్యలిగించకుండానే పాలు అనేది కాకపోతూ ఉంటాయి. అంతలాగా పడుతుంది. ఎండ అయితే తుక్కులైపోతుంది. త్వరగా ఇంటికి వెళ్ళిపోతామని చెప్పిన మా ఆవిడ తినకుండా దారిలో నిమ్మకాయలు అయితే తీసుకోవడానికి ఆగింది. పరక మీద వేసిన నిమ్మకాయలు ఎవరో తీసుకుంటారని చెప్పి వెరైటీగా బుట్టలో వేసి అయితే అమ్ముతుంది. ఇది వ్యాపారం. నేను కూడా ఎదర బరక మీద వేసిన నిమ్మకాయలు కొనకుండా ఎదర బుట్టతో అమ్ముతున్నారని చెప్పి ఎదరికైతే వచ్చాను. ఈ బుల్లు బుట్టలో నిమ్మకాయ 50 రూపాయలు అయితే చెప్పారు. ఎప్పటికప్పుడే బరక మీద ఉన్న నిమ్మకాయలు అయితే లోడింగ్ అయితే చేసేస్తున్నారు బుట్టలోకి. పక్కన కనిపిస్తున్న పచ్చగా ఉన్న నిమ్మకాయ అయితే డజన్ 100 రూపాయలు అయితే చెప్పారు. మైండ్ బ్లాక్ అయిపోయింది నిమ్మకాయల రేట్ అయితే. మనమైతే బుల్లు బుట్ట నిమ్మకాయలు అయితే వేసేసుకున్నాం కవర్ లో. పోతే మా ఆవిడకి ముంజికాయలు ఇక సపోటా కాయలు తిని దాహం అయితే వేసింది. ఏలూరు మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన చలవేంద్రలో అయితే మా ఆవిడైతే నీళ్ళైతే కొట్టేసింది ఫుల్ గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ JRK కొల్లూరు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.